హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చేసిన ఒక రెసిపీ వచ్చేసి నైవేద్యానికి సంబంధించింది అనమాట అండి. ఆంజనేయ జయంతికి ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాల రెసిపీ అనమాట అండి. ఇది బెల్లంతో చేసిన, బెల్లం కొంచెం పంచదార కలిపి చేసిన అప్పాలు అనమాట అండి. ఈ అప్పాలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట అండి. ఇవి నేను ఎలాగైతే చేశానో నైవేద్యానికి అప్పటికప్పుడు మనం ఇంట్లో కొంచెం గోధుమ పిండి అలాగే కొంచెం వరిపిండి ఉంటే చాలు, మనం నైవేద్యానికి స్నానం చేసేసుకొని 10 నిమిషాలు ఇలాగా చేసుకోవచ్చు అనమాట అండి. దానికోసం నేను ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు వరిపిండి తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకున్నానండి. అది ఏ కప్పుతో నేను పిండి తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం, కొంచెం పంచదార వేసుకున్నాను అనమాట అండి. వేరే కప్తో సగం అనమాట, 2 కప్పులు ఫుల్గా వేయలేదు. నేను దేనికైనా సరే బెల్లంతో చేసిన స్వీట్స్ చేసుకున్నప్పుడు కొంచెం పంచదార వేసుకుంటే టేస్ట్ బాగా పెరుగుద్ది అనమాట అండి. అలాగ వేసుకున్న తర్వాత 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోతాయి అనమాట. 2 గ్లాసులు వాటర్ వేసుకుని బెల్లం కరిగే వరకు గ్యాస్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. బెల్లం పాకం ఏమి రావక్కర్లేదు, కానీ ఉడికితే చాలు అనమాట అండి. అలా మరిగితే చాలు. తర్వాత బెల్లం నీళ్ళు మరిగేటప్పుడు 2 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి వేసానండి. ఆ వీడియో అయితే మిస్ అయిందనమాట అండి. ఆ తర్వాత ఈ పిండి ఉంది కదండి, 2 గ్లాసులు పిండి వేసేసుకుని కలిపేసుకోవాలి. అది మనం గ్యాస్ కట్టేసి కలుపుకోవాలన్నమాట అండి. ముందు కొంచెం పలచగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ పిండి ఏం పడదు. ఒకవేళ మీరు పిండి బాగా పలసనయిందని అనిపిస్తే కనుక ఒక 2 స్పూన్లు పిండి వేసుకోవచ్చు, కలుపుకోవచ్చు. ఈ పచ్చి పిండి అయినా సరే వేసుకోవచ్చు, కలుపుకోవచ్చు, పర్లేదు. కానీ పిండి అయితే సరిపోద్ది అనమాట. నాకు సరిపోయింది కదా, అలాగే గట్టిపడిపోద్ది అనమాట అండి. చల్లారిన తర్వాత అది మనం కలపగా చల్లారిపోయిన తర్వాత పిండి గట్టిపడిపోద్ది. బాగా గట్టిపడిపోయి ఎక్కువ పిండి వేస్తామనుకోండి అప్పాలు బద్దలేసిపోతాయి అనమాట. చివరిలో అయితే బద్దలేసిపోతాయి. ఆ పిండి ఆ కొలతకి అలా సరిపోద్ది అనమాట. 2 గ్లాసుల నీళ్ళు, 2 గ్లాసుల పిండి, 1 గ్లాసున్నర బెల్లం అయితే సరిపోద్దనండి. 2 గ్లాసుల బెల్లం కావాలితే మీరు వేసుకోవచ్చు, కానీ తీపి ఎక్కువైపోతుంది అనమాట. అలా వేసుకున్న తర్వాత మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడయిన తర్వాత ఒక నూనె ప్యాకెట్ తీసుకున్నానండి. నేను నూనె ప్యాకెట్ మీద ఇలాగ ఉండలు చేసుకున్న తర్వాత ఒక ఉండ నూనె ప్యాకెట్ మీద ఇలాగ అప్పం కింద చేసేసుకొని వేయించేసుకోవడమే. కానీ మనం చేతికి నూనె రాసుకుంటే పిండి అంటుకుంటుందండి. కొద్దిగా చేతికి తడి చేసుకుని మన అప్పాలు ఇలాగా నూనె ప్యాకెట్ మీద ఇలాగ అంటించుకున్న తర్వాత అయితే చేతికి అంటుకోదు అనమాట. తడి చేసుకుంటే చేతికి పిండి అంటుకోదు. నూనె చేసుకోకూడదు, నూనె చేతికి రాసుకోకుండా తడి చేసుకుంటే మాత్రం అంటుకోకుండా పిండి ఇలా అప్పాలైతే బాగా వస్తాయి అనమాట అండి. ఇలా చూసారా అప్పాలు ఎలా పొంగుతున్నాయో? ఇవి నూనె ఏం పీల్చుకోవండి. మనకు ఒకవేళ అనుమానంగా నూనె పీల్చుకుంటాయి అనుకుంటే గరిటతో ఇలా ఒకసారి నొక్కి పెట్టుండొచ్చామంటే నూనె అంతా కింద దిగిపోద్ది అనమాట అండి. అలాగే నేను రెండోసారి కూడా వేసుకుంటున్నానండి. ఒకటి అంటుకోకుండా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు అనమాట అండి. ఆంజనేయ స్వామికి ఇష్టమైంది. మనం ప్రతి ఆంజనేయ స్వామి జయంతికి కూడా ఇలాగ అప్పాలు అయితే చేస్తారు కదండి. కొంతమంది అయితే దండలు కూడా వేస్తారనమాట. ఇలాగ ఎన్ని అప్పాలైనా చేసుకోవచ్చండి. అంటే కొంచెం ఈ మూకుడి కొంచెం నూనె ఇలాంటి పెద్దది పెట్టుకొని కొంచెం పిండి అది ఎక్కువ వేసుకొని ఎక్కువ ప్రాసెస్లో ఎన్ని అప్పాలైనా ఇలా చేసుకోవచ్చు అనమాట అండి. కానీ ఏంటంటే నూనె వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదండి. బెల్లంతో చేసినాయి కదా, మాడిపోతాయి అనమాట. మీడియం ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత అప్పాలు ఒకటి వేసుకున్నామంటే ఇలాగా మంచి రెడ్ కలర్లో వేగుతాయి అనమాట అండి. ఇలాగ ఎన్ని అప్పాలైనా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి. అంతవరకు ఉంటానండి. బాయ్.